నీ ప్రార్థన నీకు బరువు అయిపోవడానికి మరొక కారణం ఏంటంటే నీ ప్రార్థనకి వెంటనే జవాబు రాలేదు. అది కారణం. హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. అది తప్పకుండా నెరవేరుతుంది. ఆలస్యం కలిగిన దానికోసము నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. నిర్ణయ కాలం ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకో అంటున్నాడు ఇక్కడ. మనమేమో వెంటనే జవాబు కావాలి, అందుకే జవాబు రావట్లేదని ప్రార్థన బరువు అయిపోయింది. మన జీవితాలు ఎంత, మన ఆలోచన ఎంత, మన పరిధంత, మన బ్రతుకెంత. ఈ భూమి మీద, ఈ బాబునగర్లో ఇక్కడ కొంచెం బ్రతుకు మంది. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంత గనులు ఉన్నారు, ఎన్ని గొప్ప వింతలు ఉన్నాయో, ఈ భూమి లాంటివి ఎన్నో ఈ విశ్వంలో ఉన్నాయి. ఎన్నిటిని నడిపిస్తున్న దేవుడి యొక్క ఆలోచన ఏంటి? ఎక్కడో పొద్దున్న లేచి మన బ్రతుకు మనం బ్రతికే మన ఆలోచన అంతా. కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడి ఆలోచన ఏంటో నువ్వు ఎరిగి ప్రార్థన చేయాలి. కానీ నా ఆలోచన ప్రకారంగా ప్రార్థన జవాబు రాలేదు కాబట్టి ఇంకా నేను ఏం ప్రార్థన చేయాలి? ఇదే ప్రార్థన చేయలేకపోవడం కారణం. దేవుడు మనకు జవాబు ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈ జవాబుచ్చే ఈ సమయంలో నిన్ను సరి చేయాలా, నిన్ను మార్చాలా, నీలో ఆత్మ ఫలం కలగాల. అంతేకాని దేవుడు రేషన్ షాప్ పెట్టుకోలేదు, కిరాణా షాప్ పెట్టుకోలేదు, హాస్పిటల్ పెట్టుకోలేదు. కిరాణా షాప్ కలగానే పొట్లాలు గడిచాడు ఆయన. ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఏంటంటే నిన్ను మార్చుచు నీ జీవితానికి, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. కానీ నువ్వేంటి, నేను మారను, నాకు ప్రార్థన చేస్తాను, నాకు కావాల్సింది ఇచ్చే ఎప్పుడు ఆయన కుదరదు. అది కుదరదు పనిది. బైబిల్ అంతా ఒకటే చెప్తుంది, ఆయన నీకేమైనా కార్యం జరిగించాలంటే ఆయన ఎంతో నీవు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నిన్ను ఫలించేటట్టుగా, ఆత్మీయంగా మార్చేటట్టుగా చేయాలని ఆయన ఏం చేస్తాడని కొంచెం ఆలోచన చేస్తాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. ఇది పరిస్థితి. దీనివల్ల నువ్వంట ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రార్థన జవాబు కనబడట్లేదు. నీకు ఫోన్ చూసుకుంటా ఆ జోకులు, అది ఇన్స్టెంట్గా నీకు హ్యాపీ అనిపిస్తుంది. ప్రార్థన చేస్తుంటే నీకు హ్యాపీ అనిపించట్లేదు. ఈ ప్రపంచం అంతా కూడా ఏమైపోయిందంటే అన్నీ అప్పటికప్పుడే జరిగిపోవాలి. ఇది కుదరదు దేవుడి దగ్గర. ఈ ఆలోచన ఉంటే కనుక మార్చుకొని తీరాల్సిందే. ఇన్స్టెంట్ గా జరగవు. ఎందుకంటే దేవుడి బిడ్డ నిన్ను మార్చాలి. నీ జీవితంలో ఇన్స్టెంట్ కార్యం జరగాలంటే ఇప్పుడే మారిపోవడం. మారడానికి నీకు సమయం కావాలి. దేవుడు మాత్రం ఇప్పుడే కార్యం జరగాల్సిన కుదరదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను మార్చేదాకా ఎదురు చూడమని నిర్ణయ కాలాన్ని పెట్టాడు ఆయన. నీకే జ్ఞానం ఉంటే దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుందో నేను పుట్టించినోడికి. కాబట్టి నువ్వు మారేదాకా నీ పరిస్థితులు మారవు అనే విషయము నువ్వు గుర్తుపెట్టుకో.